రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్. ఏంటి బ్యాక్గ్రౌండ్లో మొత్తం రైతుల యొక్క ఫోటోలు వేసుకున్నాడేంటి అని మీరు ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా రైతుల గురించే ఈరోజు ఒక వార్తా కథనాన్ని కూడా మన ఛానల్లో ప్రసారం చేయబోతున్నాం. దాని గురించి ఎక్స్క్లూజివ్గా నేను వివరించే ప్రయత్నం చేయబోతున్నాను. అదేంటంటే ఈ మధ్య కాలంలో రైతుల యొక్క ఎరువుల విషయంలో కూడా బాగా భారీగా ధరలు పెరిగినటువంటి పరిస్థితి మనకు వచ్చింది. ముఖ్యంగా ఒక్కొక్క బ్యాగు మీద కూడా దాదాపు 300-350 రూపాయల పైకి చిలుకు కూడా మనకు ప్రైజెస్ పెరిగినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇదే టాపిక్ రోజు మనము కొన్ని పాయింట్లను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఎరువుల ధరలు పెంచుతున్నారు, కానీ రైతుల యొక్క పంటలకు మద్దతు ధర లేక కూడా రైతులు సతమతమవుతున్నారు. పండించిన పంటకు మద్దతు ధర ఉంటే రైతు పడినటువంటి కష్టానికి ఒక ఫలితం ఉంటుంది. మీరు ఏకేకి 300-350 రూపాయలు దాదాపుగా, అంటే 20 బస్తా 1500 ఉంటే అది ఇప్పుడు 2150 రూపాయలు చేసిండ్రు ఏకేకి. ఎడిపోతారు రైతులు. ఇవన్నీ ఇంత ఇప్పుడు ఈ రైతులను చూసి మొత్తం రైతులంతా కూడా తలలు పట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని ధరలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీకు ఒకసారి ఆ ప్రైజెస్ అనేవి కూడా నేను ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. తర్వాత కాంప్లెక్స్ ఎరువు 1435కి 1900 ఉండేది, 2350 రూపాయలు పెరిగింది, అంటే 450 రూపాయలు ఎక్సెస్ అయింది. అదేవిధంగా 24 2000 ఉండే 2300 అయింది, అంటే 300 రూపాయలు ఎక్సెస్ అయింది. అదేవిధంగా 2020 మనం ఇవరిదాకా చెప్పిన 1800 ఉంటే అది 2150 రూపాయలు అయింది, 350 రూపాయలు అయింది. 16 666 ఉండే అది 1675 ఉంటే 2050 రూపాయలు, అంటే 375 రూపాయలు ఎక్సెస్ అయింది. కాంప్లెక్స్ ఎరువులు కూడా మొత్తం 350 రూపాయలు, 300-400 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి. అంటే రైతులు ఈ ఎరువుల ధరలు పెంచుతున్నారు తప్పించి మరి రైతులు పండించినటువంటి పంట మద్దతు ధర ఎందుకు పెంచడం లేదు? ఎందుకు అంతనే ఉంటుంది? మీరు పెంచినా కూడా ఎంత పెంచుతున్నారు? 20 రూపాయలు 30 రూపాయలు పెంచుతున్నారు. కానీ ఇక్కడ ఏకేకి 250, 350, 450 వేస్తే రైతులు చివరికి ఏం కావాలి? రైతు పండించిన పంటకు నిజంగా చెప్పాలంటే మద్దతు ధర లేకపోవడం వల్ల చాలామంది రైతులు ఇప్పుడు వ్యవసాయం చేయలేకపోతున్నారు. అదేవిధంగా చాలామంది అప్పులు తెచ్చినటువంటి రైతులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే కొన్ని పాయింట్స్ మీ ముందుకు తెచ్చాం. ఇది ఒక గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి సమస్యగా మనం గుర్తించాలి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ని మనం నోట్ చేసుకొని ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు ఒకసారి గమనించి రైతుల పక్షాన్ని నిలబెడితే బాగుంటుంది. రైతే రాజా అని చెప్తున్నారు తప్పించి రైతు అనేటువంటి వానికి న్యాయం జరగలేకపోతుంది. ఒక బికారీ వ్యవస్థలో బతుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి పెరిగిన ఎరువుల బస్తాల ధరలు అని చెప్పినాం, 350 రూపాయలు 450 రూపాయలు పెరిగినాయి. కానీ మద్దతు ధర లేకపోతే ఎన్ని పెరిగినా కూడా వ్యవసాయం చేయడంలో రైతు ఒక అడుగు వెనుకగా ఉంటాడు తప్పించి ముంగడికైతే పోలేడు. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే మద్దతు ధర ఉన్నాయో వాటిని పెంచే ప్రయత్నం చేయండి. పెంచితే రైతులకు కూడా బాస్తులకు ఉంటుంది. 354 అంటే వాళ్ళు ఎక్కడి పోతారండి? 4 ఎకరాల నోళ్ళకు వాళ్ళు పడుతూ ఉంటాయి, వాళ్ళకు బస్తాలు పడుతూ ఉంటాయి. మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి తప్పించి ఇలాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. మామూలుగా ఫర్టిలైజర్స్ 100కు పైగా, అంటే దాదాపు 300 పైకి ఫర్టిలైజర్ రేట్లు పెరిగినాయి. అదే మన పంట మద్దతు ధరలు 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు గివే పెంచుతారు. గిట్లున్నది పరిస్థితి. దానివల్ల ఏమున్నది? రైతుకి ఏమన్నా ఉన్నదా? రైతు నిజంగా ముఖ్యంగా నష్టపోతున్నది దేనివల్ల అంటే ఒకటి వాతావరణం సహకరించకపోవడం, అదేవిధంగా మీడియర్స్ మధ్యవర్తులు దళారీ వ్యవస్థ ఉండడం, అదేవిధంగా మద్దతు ధర లేకపోవడం వల్లనే రైతు అనేటువంటి వ్యక్తి ఒక దీన స్థితిలోకి పెడుతున్నాడు, ఒక బికారీగా రాష్ట్రకు తయారవుతున్నటువంటి పరిస్థితి. రైతే రాజు అని చెప్తున్నారు. ఇది ఓన్లీ ఒక కొటేషన్ వరకే పరిమితం అవుతుంది తప్ప రైతు రాజు కావడం లేదు. నిజంగా అల్లకల్లోలం, అంటే అడుగుకు పోతున్నటువంటి పరిస్థితి. అప్పులు చేసి కుప్పలు 5 రూపాయల వడ్డీ, 6 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటుంది తప్పించి రైతు బిల్డింగ్లు కట్టింది లేదు, ఏం లేదు. 3 పూటలు మనం అన్నం తింటున్నామంటే కారణం రైతే కదా. ఆ రైతే 3 పూటలు మార్చుకొని వ్యవసాయం చేస్తూ లాస్ట్కు తీవ్ర నష్టం వెళ్ళదీస్తున్నాడు. ఒక ఎకరం వరి పండించాలంటే కొన్ని వేల రూపాయలు పడుతుంది. ఆ లాస్ట్కు పండిస్తే అతనికి ఇక మీదనే పడుతున్నాయి తప్పించి ఎలాంటి లాభం లేకుండా పోతుంది. అందుకే రైతు సోదరులారా గమనించండి. అవసరమే అంటే మామూలుగా ఎలాంటి పంటలకు మంచి దిగుబడి వస్తుంది వాటిని వేయండి.
కొంచెం పరిమితమైనటువంటి పద్ధతులను పాటించి, అంటే ఏదైతే ఉందో ప్రభుత్వాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి సేంద్రీయ వ్యవసాయంలో. అంటే సరే దానికి కొంచెం లేటుగా వచ్చినప్పుడు రిజల్ట్ బాగానే ఉంటుంది, కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఇంకోటి ఉండాలి. అదేవిధంగా యూరియా అనేటువంటి యాప్ను కూడా ఫర్టిలైజర్ యాప్ను తీసుకురావడం జరిగింది. మామూలుగా 2 ఎకరాలు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎకరాలు ఉంటే 4 బస్తాలు 2 ఫేజ్ లెక్క చేస్తున్నారు. అదేంటంటే 2 బత్తాలు ఫస్ట్ ఫేజ్, 2 బత్తాలు సెకండ్ ఫేజ్ అని మామూలుగా నేను మొన్న ఒకటి చూశాను. కానీ ఈ యూరియా గురించి కూడా ఇంకా ప్రజలు అవగాహన రాలేదు. మీరు ప్రజలు అవగాహన రావాలంటే చెప్పాలి, అవసరం అనుకుంటే స్క్రీన్లు వేసి, లేకపోతే ఎట్లాగో ప్రతి రైతు వేదికలో ఒక స్క్రీన్లు ఉన్నాయి, వాటి ద్వారా అవగాహన కల్పించాలి. లేకపోతే ఒక ఊరికి పోయి టామ్ వేయించి ఒక దగ్గరికి మీటింగ్ ఏర్పాటు చేసి ఇట్లా ఫేజ్ 1 ఇట్లా రీసెంట్ చేసుకోవాలి, తర్వాత ఇట్లా అని ఏ పంటను నమోదు చేసుకోవాలి, తర్వాత ఫేజ్ 1లో ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎట్లా మనం ఆ ఫర్టిలైజర్ షాపులు ఎంచుకోవాలి అనేటువంటి విషయాలు చెప్పాలి. ఎక్కడ చెప్తున్నారంటే లేదు, విఫలం. చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు అది అవుతున్నారు, వాళ్ళు అల్లకొల్ల అంత ఇబ్బందులు కూడా అవుతున్నారు పరిస్థితి. అరే యూరియా లేకుండా హైరాణ పడుతున్నారు. ఇది బ్లాక్లో అంటే ఇప్పుడు యాప్ వచ్చింది కాబట్టి బ్లాక్లో దొరికేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే స్టాక్ అన్ని వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేయాలి కావచ్చు, కొంచెం ఉంటుంది కావచ్చు. కానీ దీనివల్ల కూడా చాలామంది రైతులు నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యాప్ గురించి ఇంకా కూడా అవగాహన లేకపోవడం కారణంగా కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. వ్యవసాయ శాఖ అధికారులు కూడా కొంచెం రైతులకు ఓకే చెప్తున్నారు, చెప్పడం అనలేదు, ఇంకా కొంచెం డీప్గా పోయి రైతులకు సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. కానీ ఈ ఎరువుల ధరలు అనేది నిజంగా రైతులు ఒక డైలమాలో ఉన్నారు. ఇంత పెరిగినాయా, ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇవన్నీ పెరిగినాయి, అమ్మో బాబో ఇంత 21,000 22,000 అనేటువంటి పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా ఇక మనం ఇవన్నీ చెప్పినాం. రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా అంటే పెట్టుబడికి సహాయంగానే రైతు భరోసా. ఇట్స్ మీన్స్ రైతు బంధు. అప్పట్లో గతంలో రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టిళ్ళు. ఏదైతే పెట్టుబడికి ఒక రైతుకు ఊరటగా ఉంచేటువంటి పథకం ఏదైనా ఉందంటే రైతు భరోసా, రైతు బంధు. ఆ రైతు బంధు పైసలు ఇప్పటికీ కూడా లేకపోవడం కారణంగా కూడా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు యూరియా సపోజ్ గింజలు తెచ్చుకోవాలన్నా, లేకపోతే సాగుకు ఆ దున్నుడుగులకైనా కూడా కొంచెం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా డబ్బులు లేవు. చాలామంది రైతులు అప్పులు తెచ్చి అప్పుల ఊపిలోకి వెళ్తున్నారు. సో దీనిపైన కూడా ప్రభుత్వాలు, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అయినా ఇంకే ప్రభుత్వం అయినా కూడా రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పిందో దానికి ఇవ్వాలి. కానీ ఏం చేస్తున్నారు, ఇక్కడ చెప్పడం అవుతుంది, టామ్ చెప్పడం అవుతుంది, మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పోస్టులు ఇట్లా. కానీ లాస్ట్కు రైతుకు వచ్చే వరకు సున్నా. రైతు పేరు చెప్పుకొనే రాజకీయాలు చేస్తారు. రైతు పేరు చెప్తేనే ఇట్లా పథకాలు అన్నీ చెప్పుకుంటే లాస్ట్కు రైతుకే ఏం రాదు. కాబట్టి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మద్దతు అంటే పంటలకు సంబంధించి, రైతులకు సంబంధించి మద్దతు ధరలు పెంచే ప్రయత్నం చేయండి. ఎందుకు ఎరువుల ధర సరే పెంచుకోవచ్చు, దాని తగ్గట్టు కూడా పంటలకు మద్దతు ధర ఇస్తే బాగుంటుంది కదా. మీరు మద్దతు ధరలు పెంచక వీళ్ళు పెడితే లాస్ట్కి ఏమున్నది, ఈక్వల్ అవుతుంది. 1,00,000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి అంటారు. ఏమవుతుంది అక్కడ, 1,00,000 రూపాయలు ఉన్నా కూడా వడ్డీ వస్తుంది కదా రైతుకు. 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు 2 లక్షలు వస్తేనే రైతుకు లాభం. 1,00,000 ఏమున్నది, కష్టం పోతుంది, ఈ వడ్డీ పోతుంది, లాస్ట్కు జేబులు గుళ్ళ అవుతాయి, లాస్ట్కు ప్రాణాలు పోతాయి, మందుల డబ్బాలే లాస్ట్కు రైతులకు అవే అయితే లాస్ట్కు మరి ఏం చెప్తాం, చూస్తలేమా ఇవన్నీ. కాబట్టి ప్రభుత్వాలకు ఒకసారి ఆలోచించండి. ఎరువుల ధర పెంచండి ఓకే, వీలుంటే మద్దతు ధర కూడా పెంచండి, మంచిగా ఎంతైతే పెంచినా అంత డబ్బులు పెంచు, రైతు కూడా సంతోషంగా ఉంటాడు. పోతే మనం పెంచితే మద్దతు ధర కూడా పెంచిగా మనవాడు అనుకుంటారు. రైతు భరోసా ఇవ్వండి, ఇంకెందుకు లేటు, ఆల్రెడీ ఇత్తనాలు పెడతాను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ధరలు పెంచిండ్రు, ధరల కన్నా ముందుగా మద్దతు ధరలు పెంచితే బాగుండు కదా. ఎందుకంటే రైతులకు కూడా అనిపిస్తుంది, సరే మద్దతు ధర పెంచింది కదా, సరే ఎంతో కొంత ప్రభుత్వానికి కూడా అట్లా ఉంటుంది కదా అని ఒక ఆలోచన వస్తుంది. ఈ మద్దతు ధరలు పెంచకుండా ఈ ఫర్టిలైజర్ రేట్లు, ఎరువుల రేట్లు పెంచడం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయం చేసేటోడు కూడా వ్యవసాయం చేయనటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా యూత్ కూడా ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు అది ఇది లేక పొలం బాట పడుతున్నారు. వ్యవసాయం చేద్దామనే మూమెంట్లోనే ఈ ఎరువుల ధరలు పెంచడం వల్ల లాస్ట్కి ఏమైంది, వ్యవసాయం చేయకుండా లాస్ట్కు ఏదో పని చేసుకుంటా వేరే వేరే కంపెనీలలో పని చేసుకుంటా ఉంటున్నారు. ముందుగా మద్దతు ధర పెంచినాక లాస్ట్కి ఎరువుల ధరలు పెంచినా కూడా రైతులకు ఒక మంచి అభిప్రాయం ఉండే. కానీ ఇప్పుడు లాస్ట్ వాళ్ళకి ఏదో బరువు నెత్తిన పెట్టుకున్నట్లు అయితే ఉంది. ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు ఏదైనా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు రాష్ట్రాలు చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంకు కొంచెం మీరు ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే మద్దతు ధరలు ఎరువుల ధరలు పెంచాలి కదా, మద్దతు ధర పెంచితే కూడా కొంచెం రైతులు మనకు మంచిగా ఉంటుంది, మళ్ళీ ప్రభుత్వాలు కూడా మంచి పేరు ఉంటుంది అన్నటువంటి ఉద్దేశాలు కూడా ఒక ఒత్తిడి తీసుకురండి కేంద్ర ప్రభుత్వాల మీద. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, లేకపోతే ఇంకా ఇతరత్ర వ్యవసాయ పంజాబ్ అయినా
రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాలు ఈ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఎంఎస్పీలో మామూలుగా మద్దతు ధరలు పెంచితేనే రైతులు మనకు సపోర్ట్గా ఉంటారు. రైతులకు రాజు చేయడంలో మనం కూడా ఒక తోడ్పాటును అందిస్తామని చెప్పుకోవాలి. అవసరం అనుకుంటే ఫైట్ చేయాలి. నిరసన దీక్షలు కూడా చేస్తే కూడా కొంచెం రైతుల పక్షాన పోరాటం చేసిన వాళ్ళైతే లాస్ట్కు రైతులకు ఆ యొక్క కనీస మద్దతు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మహత్యలు తగ్గుతాయి, వ్యవసాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎల్నినో ప్రభావం ఉన్నదట. తక్కువ నీటి వినియోగం ఉన్నటువంటి ప్రాంతాలను కూడా పంటలను కూడా పండించాలని చెప్తా ఉన్నారు. దీని మీద కూడా అవగాహన కల్పించండి. ఎందుకంటే వ్యవసాయం తగ్గేటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, విస్తీర్ణం తగ్గుతుంది. లాస్ట్కు మనము అన్నం కూడా తినేటి పరిస్థితి ఉంటుందో ఉండవు ఫ్యూచర్లో. అట్లా ఉన్నది పరిస్థితి. కాబట్టి రైతులను కాపాడుకోవాలి. మనం 3 పూటల బువ్వ 5 ఏళ్లతో పోతున్నది అంటే కారణం ఒక రైతు ఒక్కడే కారణం. ఆ రైతు లేనిది మనకు బువ్వ లేదు, మనము లేవనేటువంటి విషయాన్ని గమనిస్తూ ప్రభుత్వాలు మీకు ఒక్కసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, మద్దతు ధరలను పెంచండి, రైతులను కాపాడుకోండి. మనం బాగుపడదాం, రైతులను బాగుపడిద్దాం, మన దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేలా చూద్దాం. మన రాష్ట్రాన్ని కూడా ఒక దేశానికి ఆదర్శంగా ఉండేలా చూద్దామని కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు స్పందించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్.